ఇదేనా సార్? అదే అదే ఇదేనా? అదే సార్. ఓకే, చూడండి డ్రై ఫ్రూట్స్ లో ఇవి ఉంటాయి. చిలుగుజ దాన్ని ఏమంటారు, దాన్ని తెలుగులో ఏమంటారు చూడండి? పైన్ నట్స్ అంట, ఇంగ్లీష్ లో పైన్ నట్స్ అని ఉంది. పైన్ నట్స్. పైన్ నట్స్ అది కింగ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండి. అవునా సార్? నేను ఇంతవరకు నిజంగా నేను కూడా డ్రై ఫ్రూట్స్ లో ఎప్పుడు దీన్ని చూడలా. అది ఇంకా చాలా ఉంటాయండి. ఓకే, కానీ ఇప్పుడు కింగ్ అని చెప్పినప్పుడు అంటే దాంట్లో కింగ్ అన్నారు కాబట్టి నేను ఉంటాయి. ఇంట్రెస్ట్ వచ్చింది యాక్చువల్గా. అది ఉట్టి చిలుగుజ కూడా డైలీ 4-5 వాడచ్చు. 4-5 అవి తీసుకోవాలి. ఓకే, ఒక 2 బాదాంలు, ఓకే, కొంచెం 2 పిస్తాలు, అలాగే ఒక ఖజూరు, ఇవన్నీ ఇట్లా పెట్టుకొని ఒక బౌల్లో పెట్టుకొని అది వాడచ్చు. అచ్చా, డైలీ ఇలా 6 months వాడండి, 3 months వాడండి, చూడండి మీరు ఎక్కడైపోతారు. అవునా? అన్ని డెఫిషియన్సీస్ పోతాయి అట్లా. ఈవెన్ టాక్సిన్స్ వెళ్ళిపోతాయి, వెయిట్ కూడా మంచిగా ఉంటుంది, యాక్టివ్ స్కిన్ గ్లో అవుతుంది, సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. సార్ మరి ఇవన్నీ తినేసి మీ దగ్గర రాకపోతే ఎట్లా? అందరం అదే పర్వాలేదు సార్, అందరు హ్యాపీగా ఉంటే చాలు. ఆయన ఏదైనా సమస్యలు ఎక్కువ మళ్ళీ అంటే వేధిస్తున్నాయంటే ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ హెల్దీ ఉండడం మెయిన్ సార్. మా దగ్గర రాకపోండి ఏదైనా కానివ్వండి, హెల్దీ ఉండడం చాలా ఇంపార్టెంట్. పెళ్లికి వెళ్ళే అబ్బాయిలకు నేనేం చెప్తానంటే వాళ్ళు డెఫినెట్లీ కొంచెం ఎక్సర్సైజ్ చేసి డైట్ తీసుకొని మంచిగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ హ్యాబిట్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ దాని వలన చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇమీడియట్ వాళ్ళు పెళ్లికి వెళ్లే ముందు ఒకసారి కాంటాక్ట్ అవుతే మెడిసిన్ ప్రీమారిటల్ చెకప్ అండ్ కౌన్సిలింగ్ మస్ట్. అది ఇప్పుడున్న కాలంలో అయితే అవును. ప్రీమారిటల్ చెకప్ కానివ్వండి, చెకప్ అంటే వాళ్ళకి డెఫినెట్లీ నేను యూజువల్లీ ఇన్వెస్టిగేషన్స్ చెప్పాను సార్. ఎందుకంటే మళ్ళీ అగైన్ అక్కడ వెళ్ళి చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అందరికి నార్మల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అది 2.5 నుంచి 10 వరకు నార్మల్ అని ఇస్తాడు. ఇప్పుడు కొంతమందికి 3 వచ్చింది అనుకోండి, అది నార్మలే. కొంతమందికి 8 వచ్చింది, అది నార్మలే. మరి ఎట్లైనా ఆ రేంజ్ లోనే వస్తుంది. ఎందుకు చెప్పాలని యూజువల్లీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చేయించాను. అలా సిమ్టమ్స్ పైనే నేను మెడిసిన్స్ ఓల్డ్ క్లాసికల్ మెథడ్ ఫాలో చేస్తాను. ఎవరికైతే చాలా దారుణమైన పరిస్థితి అంటే నేను ఇస్తాను. ఒక పేషెంట్ ఉండే, ఆయన ఎవ్రీ మంత్ ఆయన చూస్తుండే షుగర్ ఎంత ఉంది, ఈ మంత్ ఇంత ఉంది, ఈ మంత్ ఇంత ఉంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇప్పుడు బిఫోర్ ట్రీట్మెంట్ ఇంత ఉంది, ఇప్పుడు ఇంత ఉంది. అలా కంపేర్ చేసి 4-5 months వాడారన్న. ఇంప్రూవ్మెంట్, స్లోలీ ఇంప్రూవ్మెంట్ వచ్చి ఈవెన్ డయాబెటీస్ కొరకు కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడట్లేదు, మంచిగా ఉన్నాను నేను అన్నట్టు. గ్రేట్. సో అలాంటివి మెడిసిన్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఏదంటే అది ఇవ్వడం కాదు, వాళ్ళకు ఇచ్చి మనము అంటే వాళ్ళ కిడ్నీలు ఖరాబ్ అవ్వడం, అది ఇవ్వడం ఇది ఇవ్వడం అలాంటివి కాదు. నేను ప్రజలకు ఒకటే చెప్తానండి, ఎక్కడైతే వెళ్తారో ట్రీట్మెంట్కి ఫస్ట్ డిగ్రీ చూడండి, క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర వెళ్ళండి. చెప్పేటోళ్ళు చాలా ఉంటారు, ఏదేదో చెప్తారు, కానీ ఏంటంటే మీకు ప్రాబ్లం వస్తుంది. 10 మాటలు మాట్లాడి మెడిసిన్స్ ఇవ్వడం కాదు, మెడిసిన్స్ ఇవ్వాలి, ఒక్క మాట మాట్లాడాలి అంతే. అది క్వాలిఫైడ్ డాక్టర్ చేసే పని. ఇప్పుడు మనం క్వాలిఫైడ్ దగ్గర వెళ్తాము, రండి సార్ ప్లీజ్ కూర్చోండి, ఏమైంది, ఇలా ఉంది, ఓకే, డైరెక్ట్ టాపిక్ వచ్చేస్తాం. కూర్చొని ఏంది ఎట్లా మాట్లాడి సంగతులు అది ఇది అంతా మాట్లాడి అది ఇస్తాడు మీకు అంటే చాలా మంది చెప్తారు, మీకు అది అక్కడి నుంచి వచ్చినది, అది ఇది ఏదేదో అన్నెసరీ మాట. దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ డాక్టర్ ఎప్పుడు మీతో ఎక్కువ మాట్లాడరు. మీరు మంచిగా కొన్ని అది డిఫరెంట్ థింగ్ మాట్లాడాలనుకుంటే తర్వాత టీకి పిలవండి, డిన్నర్ పిలవండి, మాట్లాడతారు. అది ట్రీట్మెంట్ కాదు సార్, వేరే వెయిట్ చేస్తూ ఉంటారు అంతే. పాయింట్ టు పాయింట్ మాట్లాడితే 2 minutes 3 minutes కూడా పడదు ఒక పేషెంట్ కి. ఒక పేషెంట్ లోపల కూర్చొని అర్ధగంట తర్వాత బయటకు వెళ్తున్నాడు అంటే ఏంది ఉండదు కదా సార్. బాగుంది సార్. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు సార్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తాం, చెప్పండి సార్ మీ పేరేంటి, ఎంతసేపు అయింది, మీరు కరెక్ట్ చేయండి. 1 minute 2 minutes లో నేను హిస్టరీ తీసుకుంటాను. పేరేంటి, మీరు అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, అది ఓకే సార్ కూర్చోండి, ఓకే ఫినిష్. దాని తర్వాత మీ ప్రాబ్లం ఏంటి అంతే. నాకు అంగం గట్టి ఇవ్వట్లేదు అంటాడు, ఎప్పటి నుంచి ఇట్లా ఉంది, టైమింగ్ కూడా ఓకే కలిసలేదు, మా భార్య ఇట్లా చెప్తుంది, ఓకే ఇంత చేసినంత వరకు కూడా 1 minute 2 minutes లో అయిపోతుంది. సార్ కొంచెం చెకప్ చేస్తాం, ఒక 1 minute 3 minutes 4-5 minutes లో బయటకు వెళ్ళిపోవాలి పేషెంట్. అది కదా పక్క, అది పాయింట్ మనం జస్టిస్ చేసినట్లు ఉంటుంది. అతను కూర్చొని స్టోరీ చెప్తున్నాడు, అది మనం వింటున్నాము అంటే అది మిస్గైడ్ అవుతాం. అయితే రెస్పాన్స్ కూడా మా పేషెంట్స్కి అలాగే వస్తుంది. సూపర్ సార్, హ్యాట్స్ ఆఫ్ మీకు. అండ్ ఫైనల్గా ఇప్పటికి కూడా చాలా మంది ప్రేక్షకుల్లో కొంత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కొంత భయం, సిగ్గు ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా.
అలా రాకుండా సంవత్సరాలు నాశనం చేసుకుంటున్నారు చాలా మంది. వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫైనల్ కాల్? సార్ నేనేమంటానంటే ఈ ప్రాబ్లం అందరికీ ఉంటుంది, మీరు ఈ స్టిగ్మా నుంచి బయటికి వెళ్ళండి. ఎవరికైనా సరే 40 దాటిన తర్వాత ఎవరికైనా ఉంటుంది. ఒకళ్ళు నాకు లేదు అంటాడు, ఆయన పక్కా ఉంటుంది ఆయన నాకు ఇప్పటికీ ఏం ప్రాబ్లం లేదు అంటాడు. అయితే నేను యూజువలీ సౌదీకి వెళ్ళాను చెప్పాను కదా లాస్ట్ మంత్. అంటే మా గ్రూప్లో ఒక అతను ఉండే 65. అంటే నార్మల్లీ మేము అంటే నేను ఇలా ఈ ట్రీట్మెంట్ అంటే వాళ్ళు చూసి ఇక మాటికి అతను చెప్తాడు, అడుగుతాడు నాకు, ఏంటి మీరు ఈ ఇలాంటి వాళ్ళు వస్తారు అట్లా అని. నాకదేం లేదు, నేను మంచిగా ఉన్నాను, నాకు లేదు. అది ఎన్నిసార్లు చెప్పిన తర్వాత నాకేమైందంటే ఈయన పక్కా ఉందన్నట్టు. అట్లా మీకు ట్రీట్మెంట్ ఏమైనా ఎవరికి ఇస్తారు సార్, ఏ ఏజ్ వాళ్ళు వస్తారు సార్ అంతగా అనుకుంటాడు. నాకు లేదు సార్, నేను ఫుల్ ఫిట్ ఉంటాను సార్, నాకు అంటే ఇంకా ఏమైనా పెంచుకోవచ్చా అంటాడు. అయితే చెప్పేది ఏంటంటే అందరికీ ఉంటుంది ప్రాబ్లము, టెన్షన్ తీసుకోకండి, ఏమైనా ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోండి, ఓపెన్ అవ్వండి, మాట్లాడి నీకు లేదా నాకుంది భయ అని చెప్పండి. ఏమంటాడు, ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, అంతే. వాళ్ళతో షేర్ చేయండి, అతను కూడా వస్తాడు మెల్లిగా. నేను పోయినా ఆడ తీసుకున్నా మంచిగా ఉన్నా అని చెప్పండి, ఇప్పుడు నేను మంచిగా పర్ఫార్మ్. ఫ్రెండ్స్ లో ఈ టాక్ అవ్వాలి, ఎవరితో పడితే వాళ్ళతో కాదు, ఫ్రెండ్స్ లో, క్లోజ్ ఫ్రెండ్స్ లో పక్కా మీరు కలవండి, షేర్ చేయండి, మాట్లాడండి. వాళ్ళే మీ క్లోజ్ ఫ్రెండ్స్, మీ అన్నదమ్ముల కంటే ఎక్కువ ఉంటారు ఆ క్లోజ్ ఫ్రెండ్స్. అట్లా మీ బ్రదర్స్ సిస్టర్స్ ఫ్యామిలీ, ఇప్పుడు పిల్లలు చిన్న ఫాదర్స్ అబ్బాయిలతో షేర్ చేయండి, మాట్లాడండి, వాళ్ళతో చెప్పండి ఏంటి ప్రాబ్లం, బాబు నువ్వు ఎలా ఉన్నావు. వాళ్ళని అడగరు, ఎప్పుడు పెద్దగా అవుతాడు అబ్బాయి తెలియదు నాన్నకి. అబ్బాయి చెప్పాడు, ఇది చెప్పాడు. అమ్మాయిలు చెప్పుకుంటారు, చూడండి మీరు, అమ్మాయిలు చెప్పుకుంటారు, డేట్ రాగానే చెప్తారు, వాళ్ళ పండుగ కూడా చేస్తారు, బట్టలు కూడా చేస్తారు. అబ్బాయి పాపం ఏం లేదు, ఎట్లా ఎప్పుడు విరమి వెళ్ళింది ఏం లేదు తెలియదు, ఏమో నాకు రోగమా ఏంది అని ఆ స్టిగ్మా నుంచి బయటకు వచ్చే వరకే అతనికి ఎన్నో రోజులు పడిపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఉండి, యూజువల్లీ ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వస్తే మాట్లాడుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. అబ్బాయిలు వాళ్ళ ఫాదర్ తో మాట్లాడాలి, అమ్మాయి వాళ్ళ మదర్ తో మాట్లాడి వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు డౌట్స్. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దూరం అవుతుంది కదండి, అంతే. బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఇట్స్ అ మాస్టర్ క్లాస్ ఇవాళ. నాకు ఎంత చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మీరు అన్ని ఇష్యూస్ ని అడ్రస్ చేశారు చక్కగా, అద్భుతంగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక అంటే చాలా మందికి ఒక అపోహ ఏంటంటే యునాని ఇట్లాంటి ఏమో లే మనకేం తెలుసు, ఇట్లా చూసారు కదా మెడిసిన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, అద్భుతంగా ఉంది ఇది యునాని మెడిసిన్ కూడా. సో ఏదైతే అల్లోపతి ఎంత అదిగా ఉందో ఇది అలాగే ఉంది. తేడా అలా ఏంటంటే, అంటే డాక్టర్ గారు చెప్పకూడదు, నేను చెప్పొచ్చు బీయింగ్ ఏ జర్నలిస్ట్. అది ఇన్స్టంట్, అల్లోపతి అనేది ఇన్స్టంట్ రిజల్ట్, అండ్ సర్జరీలకు వాటికి అది గ్రేట్. కానీ ఇట్లా ఏదైతే దీర్ఘకాలికంగా ఉండే సమస్యలు ఏవైతే ఉంటాయో, అంగస్తంభన సమస్యలు కావచ్చు, శీఘ్రస్ఖలనం సమస్యలు కావచ్చు, ఇలాంటి వాటికి యునాని ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు యునాని ట్రై చేయండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు. కొంచెం మీకు అనిపించవచ్చు 1 నెల పట్టింది, 2 నెలలు పట్టింది అంటే మీ ఇష్యూని బట్టి, ఇమీడియట్గా అయిపోయేవి కూడా ఉంటాయి. ఇష్యూని బట్టి కొన్ని 2-3 మంత్స్ ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు, కానీ అది శాశ్వతం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి యునాని ఈజ్ ద బెస్ట్ అండ్ సేఫెస్ట్. ఒకసారి వెంటనే డాక్టర్ గారు కాల్ చేయండి, కాల్ చేసి మీ సమస్య చెప్పుకోండి. ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు చూసారు కదా. ఆయన అంటే అత్యంత సామాన్యులకు కూడా ఒక మాట అన్నారు, అంటే చిన్న కూలి పని చేసుకునే వాళ్ళు కూడా రావచ్చు నా దగ్గరికి అని. అది గొప్ప మాట. అంటే రాజుల నుంచి కూలీ వరకు కూడా నేను సేమ్ మెడిసిన్ ఇస్తా అన్నారు. అది చాలా గొప్ప మాట. కాబట్టి సో హ్యాపీగా మీరు కాల్ చేసి ధైర్యంగా మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.